హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి 63,000 రూపాయలతో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకు 500 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చేసి మనకి అసిస్టెంట్. దీనికి మీకు తెలుగు చదవడం రాయడం కంపల్సరీ రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యువతకి మంచి అవకాశము. ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ గురించి ఏ విధంగా ఓపెన్ చేయాలి, వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. సెర్చ్ బార్ ఓపెన్ చేశాను. సెర్చ్ బార్లో nationalinsurance.inc.co.in అనే యూఆర్ఎల్ని టైప్ చేశాను. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా స్పేసెస్ లేకుండా, ఎక్స్ట్రా డాట్స్ లేకుండా టైప్ చేశాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సెర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. పైన మనకు చూడండి, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంపార్టెంట్ నోటీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్ క్లాస్ 3 2026-27 నోటిఫికేషన్ కనిపిస్తుంది న్యూ అని. దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అండ్ ఆన్లైన్ కనిపిస్తుంది. దాని కిందనే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్ క్లాస్ 3 2026-27 కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేస్తున్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్స్ అని మనకైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జూలై 18 నుంచి మనకి రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 7 వరకు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి క్లియర్గా. కొంచెం కిందికి చూడడం చేస్తే ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ కూడా వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. సో కొంచెం కిందికి వస్తే మనకి కేటగిరీ వైజ్గా, మనకి స్టేట్ వైజ్గా మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనకు ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 36 పేజీలు ఉంటుంది. మీరు ఎవరైతే ఈ నోటిఫికేషన్ చూసే వాళ్ళు క్లియర్గా బ్రౌజ్ చేయండి నోటిఫికేషన్ పూర్తిగా. కొంచెం కిందికి వస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి 14 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా కూడా, కేటగిరీ వైజ్గా మనకు ఇంకొన్ని పొజిషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలోకి వస్తే ఎన్ని ఉన్నాయో చూద్దాము. తెలంగాణలో మనకి 15 పోస్టులు అయితే మనకి ఉన్నాయి. ఈ జాబ్ కోసము ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి, ఓబీసీ వారికి, ఫిజికల్ అండ్ వారికి, ఎక్స్ సర్వీస్ మనకి ఏజ్ రిడక్షన్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. చూడండి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వారికి అయితే 5 years ఉంది ఏజ్ రిలాక్సేషను. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఫిజికల్ అండ్ వారికి అయితే 10 years, 15 years, 13 years అట్లా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా కేటగిరీ వైజ్గా అయితే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి. ఇక్కడ మీరు బీఈ, బీటెక్, డిగ్రీ చేసిన ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు మెయిన్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా వాళ్ళైతే మనకు కండక్ట్ చేస్తారు. ఈ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మనకైతే జాబ్ అయితే వచ్చేసినట్టే. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది, 60 minutes టైం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు, ఏ విధంగా ఉంటుంది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. దీనికి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది, చూసుకోండి. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 30 మార్క్స్ ఉంటాయి, 20 minutes టైం ఉంటుంది. ఇది కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటుంది, 20 minutes టైం ఇస్తారు. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా వాళ్ళు ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి 35 మార్క్స్ ఉంటుంది, 35 క్వశ్చన్స్ ఇస్తారు, 20 minutes టైం ఇస్తారు. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకైతే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తము మనకు 60 నిమిషాల టైం ఉంటుంది 100 మార్కులకి. సో ఇది క్వాలిఫై అయితే మీకు మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది.
మెయిన్ కూడా ఆన్లైన్ ఎగ్జామే. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి 30 మినిట్స్ టైం ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో హిందీలో ఇస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 40 మార్క్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మినిట్స్ టైం ఉంటుంది, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్ టైం ఇస్తారు. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్కి 50 మినిట్స్ టైం ఇస్తారు, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి మనకి 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్కి, ఇది 50 మినిట్స్ టైం ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మొత్తం మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకి. మొత్తం మనకు 120 మినిట్స్ టైం అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే వచ్చేసి మన తెలంగాణ ఏపీ వారికి అయితే తెలుగు లాంగ్వేజ్ పైన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మీకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇదే నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మనకైతే వాళ్ళు క్లియర్గా ఎక్కడెక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళైతే ఇదే నోటిఫికేషన్లో మనకైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. తెలంగాణలో వచ్చేసి మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అనంతపురం, చిర్యాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో మనకైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు ఉందండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకుండా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 850 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంది, చూసుకోండి. ఈ జాబ్ని ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడ హౌ టు అప్లై అనే ప్రొసీజర్ కూడా ఇచ్చారు, క్లియర్గా మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉందిగా, దానిపైన క్లిక్ చేసి స్టెప్స్ ఫాలో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లింక్ మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి లింక్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.